సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండల కేంద్రం కూడా యువతిపై కూడా ఆ పెట్రోల్ దాడి చేశాడు ప్రమోద్ కుమార్ అనే వ్యక్తి. మొత్తం కూడా ఆ ఖమ్మం జిల్లా మోటమర్రి గ్రామానికి చెందిన ప్రమోద్ కుమారు అదే గ్రామానికి చెందిన ఎవరైతే ముస్లిము యువతి ఉందో యువతి కూడా గత కొద్ది రోజులు కూడా ప్రేమిస్తున్నానంటూ కూడా వెంటపడుతూ కూడా పదే పదే ఫోన్ చేస్తున్నా కూడా ఆ మహిళ ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను మాత్రము అంగీకరించను, నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా పెళ్లికి అంగీకరించని చెప్పిన క్రమంలో కూడా ఎవరైతే ప్రదీప్ కుమార్ కూడా అదే విధంగా వేధింపులకు గురి చేస్తున్న క్రమంలో కూడా ఎవరైతే ఆ ముస్లిం మహిళ ఉందో ముస్లిం మహిళ మొత్తం కూడా ఇటు సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండల కేంద్రంలో వాళ్ళ బంధువుల ఇంట్లో కూడా సోదరితో కూడా ఉంటూ ఇక్కడ చిన్నపాటి ఉద్యోగం చేసుకుంటూ కూడా ఉంటున్న క్రమంలో కూడా ఏదైతే ప్రమోద్ కుమారు ఎవరైతే మహిళ ఉన్నదో ఈమె ఇక్కడ హుజూర్నగర్లో ఉన్నదన్న సమాచారం అందుకున్న కూడా హుజూర్నగర్కు మొన్న 10వ తారీఖు నాడు ఆ హుజూర్నగర్కు వచ్చి కూడా ఫోన్ చేసి మళ్ళీ పిలిపించిన పరిస్థితి కనపడుతుంది. మాట్లాడదాము, నీతో మాట్లాడే పని ఉందని పిలిపించిన తర్వాత కూడా ఆ మహిళ కూడా బయటికి వచ్చిన క్రమంలో కూడా మళ్ళీ అదే ప్రస్తావన తీసుకొచ్చాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, మన ఇద్దరము మ్యారేజ్ చేసుకుందాము అని కూడా చెప్పినా కూడా ఆమె కడాకడిగా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను నిన్ను ప్రేమించను, నిన్ను వివాహం చేసుకోను, మన ఇద్దరికి ఇది సెట్ కాదు అని కూడా పదే చెప్తున్నా కూడా క్రమం ఒకసారి కోపమైన నేను చంపేస్తాను అంటూ కూడా ఎవరైతే ఆయన బండిలో తీసుకొచ్చుకున్న పెట్రోల్ బాటిల్ తీసుకొచ్చి కూడా ఆమె మీద కూడా చల్లే ప్రయత్నం చేశాడు. మొత్తం కూడా చల్లుతున్న క్రమం కూడా మనం చూస్తున్నాం, మనం ఆర్టీవీ స్క్రీన్ మీద కూడా చూస్తున్నాం. మొత్తం కూడా చల్లే ప్రయత్నం చేస్తున్న క్రమంలో కూడా చల్లి అగ్గిపుల్ల ముట్టిద్దామనుకున్న వెతుకుతున్న క్రమంలో కూడా చుట్టుపక్కల వారు ఎవరైతే షాప్లో యజమానులు ఉన్నారో చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఒకసారిగా చూసి కూడా ఏదో జరుగుతుందన్న ఉద్దేశంతో కూడా ఒకసారిగా అక్కడికి వచ్చి కూడా అతన్ని నివారించి పట్టుకునే ప్రయత్నం చేయడంతో కూడా ఆ ప్రమోద్ కుమార్ అక్కడి నుంచి పారిపోయిన పరిస్థితి. వెంటనే ఆ మహిళ ఇంటికి వెళ్ళి వాళ్ళకు సంబంధించిన కుటుంబ సభ్యులకు సమాచారం అందించి అక్కడి నుంచి కూడా సాయంత్రం పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. 10వ తారీఖు సాయంత్రం పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కూడా ఏదైతే హుజూర్నగర్ మండల కేంద్రం ఉన్న పోలీస్ స్టేషన్లో కూడా సమాచారం అందించారు. పోలీసులు దీనిపై కూడా కేసు నమోదు చేసుకుని మొత్తం కూడా వివరాలు సేకరించిన తర్వాత కూడా అయితే ప్రమోద్ కుమార్ కూడా అరెస్టు చేసి కూడా రిమాండ్కు తరలించిన పరిస్థితి. కానీ మొత్తం కూడా ఈ మన్ను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ ప్రేమను అంగీకరించలేదన్న ఉద్దేశంతో కూడా ప్రమోద్ కూడా ఆ మహిళపై కూడా పెట్రోల్ దాడి చేశాడని స్పష్టంగా కనపడుతున్న పరిస్థితి. మొత్తం కూడా ఏదైతే మోటమర్రి గ్రామానికి చెందిన ఇద్దరు కూడా ఒకటే గ్రామానికి చెందినవారు, ఇటు ప్రమోద్ కుమారు అటు నిందిత మహిళ కూడా ఒకటే గ్రామానికి చెందిన వాళ్ళు. వీళ్ళిద్దరు కూడా కాలేజీలో కూడా సీనియర్ జూనియర్, ఏదైతే ప్రమోద్ కుమార్ సీనియరు ఈమె జూనియర్ గ్రామంలో కూడా వీళ్ళిద్దరికీ పరిచయమైన క్రమంలో కూడా ఈ విధంగా నన్ను నన్ను వివాహం చేసుకోవాలని కూడా పదే ప్రమోద్ కుమార్ చెప్తాను కూడా ఆమె నిరాకరించిన పరిస్థితిలో కూడా ఈ పెట్రోల్ దాడి చేసినట్టు కూడా తెలుస్తుంది. దీనిపై కూడా పోలీసులు కేసు నమోదు చేసుకుని మొత్తానికైతే ప్రమోద్ కుమార్ని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించిన పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, ఆర్టీవీ, నల్గొండ. ఖమ్మం జిల్లాకు చెందినటువంటి బాధితురాలు మనకు మొన్న తేదీ 10వ తారీఖు రోజు ఫిర్యాదు చేయడం జరిగింది. రాత్రి 9 గంటల సమయంలో మన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. బాధితురాలు ఇచ్చినటువంటి ఫిర్యాదు ప్రకారం ఆ రోజు కేసు నమోదు చేశాం. అయితే దాంట్లో ఉన్నటువంటి కంటెంట్స్ ఏంటంటే, ఈ అమ్మాయి వీళ్ళందరిది కూడా ఒకటే గ్రామం వీళ్ళది. ఖమ్మం జిల్లా బోనకల్ మండలం మోటమర్రి విలేజ్ వీళ్ళది. అయితే ఈ అబ్బాయి ఉంటాడు, ఇతని పేరు వచ్చేసి మరబత్తుల సుందర్ ప్రమోద్. ఇతని వయసు ఒక 23 ఇయర్స్ ఉంటాయి. ఈ అమ్మాయి ఎవరైతే బాధితురాలు ఉన్నదో ఆమె ఈ అబ్బాయికి జూనియర్ అవుతుంది స్కూల్లో. అయితే వీళ్ళకు ఒక అంతకుముందే పరిచయం లేదు. వీళ్ళకు ఒక 1 ఇయర్ క్రితం వీళ్ళు పరిచయం అయిన క్రమంలో అప్పుడప్పుడు మాట్లాడుకునేవారు. ఈ క్రమంలో ఈ అమ్మాయికి ఇతను కొంచెం లవ్ ప్రపోజ్ చేయడంతో ఒక 3 నెలల నుంచి వెళ్ళి ఈ అమ్మాయి వచ్చేసి మన హుజూర్నగర్లో ఉండి ఇక్కడ ఒక ప్రైవేట్ సంస్థలో తన సోదరితో కలిపి ఉద్యోగం చేస్తుంది. అయితే ఇతను లవ్ చేయమని చెప్పి బాగా ఇబ్బంది పెడుతుండు. ఈ క్రమంలో అమ్మాయికి ఇతను లవ్ చేయడం ఇష్టం లేదు. చాలా క్లియర్గా చెప్పినప్పటికీ కూడా ఇతను వినకుండా మొన్న తేదీ 10/2/2025 తారీఖు రోజు మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో ఈ అమ్మాయికి అతను కాల్ చేసి తను పనిచేసే సంస్థ నుంచి వెళ్ళి అమ్మాయిని బయటికి పిలిపించింది. అయితే అమ్మాయి అప్పటికి భయపడి వాళ్ళ సోదరిని కూడా తోడుగా తీసుకొని వచ్చింది. మన జీకే కంప్యూటర్స్ అని చెప్పి కోదార్ రోడ్లో ఉంటుంది, అక్కడ రోడ్డు పైన ఇతను అమ్మాయితో మాట్లాడే పని ఉందని చెప్పి పిలిపించి ఈ అమ్మాయిని నువ్వు లవ్ చేస్తావా చేయని చెప్పి అమ్మాయిని బెదిరించాడు. అయినా కూడా అమ్మాయి భయపడకుండా నేను లవ్ చేయను, మా ఇంట్లో ఒప్పుకోరు, నీకు నాకు సెట్ అవ్వదని చెప్పి చాలా స్పష్టంగా చెప్పింది. అయితే ఇతను ఆ మీద ముందస్తుగా ప్లాన్ ప్రకారం అతను తన వెంట తెచ్చుకున్నటువంటి తన బైక్లో కవర్లో ఉన్నటువంటి పెట్రోల్ బాటిల్ తీసుకొచ్చి పెట్రోల్ పోసి చంపేస్తాను కూడా బెదిరించిండు. అయినా కూడా అమ్మాయి భయపడలేదు.
అప్పుడు పెట్రోల్ తీసి అమ్మాయి పైన పోసి అగిపుల గీకి అంటించడం కోసం ప్రయత్నం చేస్తుంటే ఈ జరుగుతున్న విషయాన్ని మొత్తం అక్కడ ఉన్నటువంటి షాపుకు సంబంధించిన వాళ్ళు కొంతమంది పబ్లిక్ చూసి ఒక అతను వచ్చేసి అతను పక్కకు నెట్టేసిండు. నెట్టివేయడంతో అతనికి భయం వేసి పబ్లిక్ అందరు గ్యాదర్ అవుతుందని చెప్పి అక్కడి నుంచి వెళ్ళి పారిపోయిండు. అతను పారిపోయినాక ఈ అమ్మాయి మనకు భయపడి వాళ్ళ పేరెంట్స్ అందరికీ చెప్పేసి వాళ్ళందరూ కలిసి వచ్చి మనకు రాత్రి 9 గంటల సమయంలో ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఫిర్యాదు ఇవ్వడంతో మళ్ళీ మనం ఇన్ఫర్మేషన్ పెట్టాం. ఈ అబ్బాయి కూడా ఈరోజు మళ్ళీ మనకు ఎంబీ కెనాల్ దగ్గర మళ్ళీ ఇటు హుజూర్ నగర్ సైడ్ వస్తుంటే మనకు ఇన్ఫర్మేషన్ ఉండే దాని బేస్ మీద ఈరోజు పట్టుకోవడం జరిగింది. అబ్బాయి దగ్గర ఉన్నటువంటి ద్విచక్ర వాహనాన్ని మరియు సెల్ ఫోన్ని, పెట్రోల్ డబ్బా ఏదైతే వాడిండో పెట్రోల్ బాటిల్ని మొత్తం సీజ్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ ఎవరైతే ఉన్నారో మొరబత్తుల సుందర్ ప్రమోద్ అనే వ్యక్తి ఇప్పుడు మన కస్టడీలో ఉన్నాడు. అతన్ని ఇప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.